జైలు 76 లక్షలు, సర్కారు వారి పాట 76 లక్షలు. గుత్తాదారు తరఫున సపోర్టర్గా నేను వచ్చాను పాటలకి. గత 2009 నుంచి మేము ఈ గుత్తాలు పాల్గొంటున్నాము, మార్కెట్ వ్యాల్యూ తీసుకున్నాం. అయినా మీరు చెప్పినటువంటి 76 లక్షలు డబ్బులు కట్టాలంటే కూడా మీకు కొంచెం ఆలోచన చేయండి. ఎందుకంటే మన ఆలోచన మున్సిపాలిటీ ఎంక్రోచ్మెంట్ మొత్తం కట్ అయిపోయింది. మనకి రాస్తున్నాం సార్. దీని ప్రకారం నేను మాత్రం మీకు మున్సిపాలిటీ తరఫున ఎప్పుడు సపోర్ట్ చేస్తాం. ఎక్కడ కానీ ఇబ్బందులు ఉన్నా కానీ దీనికి తగ్గట్టుగా మీకు వచ్చేసి సపోర్ట్ చేసి మీకు ఎటువంటి ఇబ్బంది ఎవరు చేస్తామని చెప్పేసి మా సార్ తరఫున పిల్లల మీద దాడి చేసినారు. మళ్ళీ వాళ్ళ దగ్గర ఉంటే అదేదో హైకోర్టులో మాకు నోటీస్ ఇచ్చినారు. కాకినాడ నుంచి మేము ఇక్కడ ఆంధ్రలోనే ఎవరు కట్టము, అట్లా తమిళనాడులో కూడా సేమ్ టూ పేపర్ ఇస్తారు. ఈ పేపర్ చూడండి, మన మున్సిపల్ పరిధిలో ఉన్నప్పుడు వచ్చిన తర్వాత మనం అడిగితే మున్సిపల్ కౌన్సిల్ కూడా వచ్చి కొట్టన్నారు వాళ్ళు. అది కూడా ఉందా సార్? అదో మున్సిపల్ కమిషనర్ గారితో వచ్చి వాళ్ళు గొడవ పెట్టుకున్నారు. అప్పుడు ఏదో మీదంతా మీరు సావండి అని చెప్పినట్లు చెప్పేసినారు, వెళ్ళిపోయినారు. చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి సార్. మీరేదో చెప్పినంత మాత్రం జరుగుదా? బయట ఎవరైనా గంపల్ని 10 రూపాయలు అడిగితే సీదా పోలీస్ స్టేషన్కి పోతారు. వాళ్ళు మమ్మల్ని 10 రూపాయలు అడిగి 20 రూపాయలు అడిగా 30 రూపాయలు అడిగా. ఎగ్జాంపుల్ సార్ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ సంవత్సరంలో మనకు సమస్య ఇచ్చినప్పుడు రాబోయే సంవత్సరానికి మీరు ముందుగానే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినట్లయితే దాన్ని పరిశీలన చేసి కౌన్సిల్లో పెట్టి డిస్ట్రిక్ట్ ఏజెంట్లో ప్రింట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మాకు ఇప్పుడు అంత టైం లేదు సార్. ప్రతి మీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది మాకు డిసెంబర్లోనే జనవరిలోనే మీరు ఇచ్చినట్లయితే, లేదు మేము పేపర్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే మీరు పాయింట్అవుట్ చేసినట్లయితే గత కౌన్సిల్ మీటింగ్లో దాని మీద ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి దాన్ని సవరింపు చేయడానికి మాకు అవకాశం లేదు. ఎందుకంటే మీరు అవకాశాన్ని వదిలిపెట్టారు. అంటే మీటింగ్ రోజే వేల రోజే ఎందుకంటే అది మీ రూల్ ఉంది కదా. చెప్పారు కదా, ఏ బేస్లో చెప్పారు సార్? 3 ఏళ్ళ యావరేజ్ అంటే 3 ఏళ్ళ యావరేజ్ అంటే 3 ఏళ్ళ కిందగా లారీలు పెంప వసూలు చేసుకునేవాళ్ళు. కూరగాయల మార్కెట్ లోపలే ఉండేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూరగాయల మార్కెట్ ఎక్కడ ఉంది, లారీలు లేవు. కాబట్టి 3 సంవత్సరాల యావరేజ్ ఏ బేస్లో వేశారు సార్? లాస్ట్ ఇయర్ వచ్చేసి 61 లక్షలు అన్నారు, మీరు చూస్తే 84 లక్షలు అన్నారు, 76 లక్షలు అన్నారు. కాబట్టి సార్ మార్కెట్ బయట పోయింది, తర్వాత రోడ్ ఇదే ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు ఏదో మా మీద దయ ఉంచి కొద్దిగా తక్కువ చేసుకుంటే బాగుంటుంది సార్. మనసులో పెట్టుకుని అడుగుతున్నారు కానీ మేము పేపర్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే సార్ ఇలా ఉంది సమస్య అని అన్నప్పుడు నాకు ఒక రెప్యుటేషన్ ఇవ్వగలిగితే కస్టమర్స్ వాళ్ళకి తెలుసు సార్. లాస్ట్ టైం కమిషనర్ గారు రామచంద్ర రెడ్డి సార్ ఉన్నప్పుడు కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇదే షాప్ ఇట్లే ఉన్నారు. మీ షాప్ అడగండి సార్, మాకంటే ఇబ్బందులు ఉన్నాయి, మేము చేసుకోలేము, మార్కెట్ లోపల ఉంది బయట పోయింది కాబట్టి లభ్యమంతా మార్కెట్ సంపాదించి తీసుకున్నారు కాబట్టి మాకు చేసుకోలేము, లారీలు కూడా లోన్లు కూడా లేదని చెప్పేసి రాతపూర్వకంగా రామచంద్ర రెడ్డి సార్ అది కూడా చెప్పారు సార్. అది కూడా చెప్పారు. లాస్ట్ టైం గత వైఎస్ఆర్ గవర్నమెంట్ కూడా అక్కడున్న మార్కెట్ వచ్చి తీసుకొని వచ్చి లోపల పెట్టామని చూడండి సార్. యావరేజ్ తక్కువ చేసుకున్న పడితే మీకు వాళ్ళే డబ్బులు వసూలు చేసుకుంటారు. అక్కడే దాదాపుగా రోజుకి 4,000 నుంచి 5,000 రూపాయలు డబ్బులు పోతాయి. 15,000 అవుతుంది సార్. 5,000 కూడా నెలకి 1,50,000 పోతుంది. 12 నెలలు కానీ ఎంత పోతుంది సార్? రిటర్న్ వేస్తాం, బయటికి పోతాం. అది ఎంత పేపర్ ఆడ కింద పడేస్తే ఈ డబ్బుకి ఆ మార్కెట్ ఇంక్లూడింగ్ చేస్తే నేను డబ్బులు కట్టగలం. ఒకసారి ఆలోచన చేయండి సార్. ఈ డబ్బుకి ఆ మార్కెట్ మన దానికి ఇంక్లూడింగ్ చేస్తే డబ్బులు వస్తాయి. చూడండి, కొంచెం ఆలోచన చేయండి సార్. గౌరవనీయ కమిషనర్ గారికి ఉద్యోగాల చాలా మంది ఉన్నారు. 20 మందిని తీసుకొని మీరే ఎక్కించుకొని మున్సిపాలిటీకి మీరే ఆర్థికం తెప్పిస్తే మీ పేరు చిరస్థాయిగా ఉంటుందని ఈ ద్వారా చెప్తున్నా సార్. లాస్ట్ టైం కూడా ఏం జరిగిందంటే మన శాసనసభ్యుడు కమిషనర్ గారు అందరూ పోయి ప్లేస్ చూసి వచ్చారు. అది బయట ఎందుకే లోపల పెడతామని చెప్పేసి ప్లేస్ చూసి
వచ్చినారు. అయినా పని లేదు సార్ అది. కాబట్టి మీరు ఎంత తొందరగా అయితే బయట ఉన్న మార్కెట్ లోపలికి తెస్తే మన మున్సిపాలిటీకి ఆదాయం పెరుగుతుంది సార్. దాంతో ఎంకరేజ్మెంట్ మాకు అవుట్ సైడ్ లాగడం అది వస్తుందా లేదా సెకండరీ మా మీద ఉంచేది ఒకటి చేయండి. లేదన్నా